టెక్నీషియన్స్ మీరు కూడా రండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాకు అత్యంత ఆప్తులు, తెలంగాణ SC/ST కమిషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర మాజీ సాంస్కృతిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ చెల్లప్ప IAS గారు, రిటైర్. వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలానే ఈరోజు కార్యక్రమానికి మరొక అతిథిగా, ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కొత్వాల్ ఆనంద కృష్ణారెడ్డి గారు. బొల్లారం ప్రాంతంలో అనేక పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకసారి కరోనా టైంలో 2 సార్లు 3 సార్లు వెళ్ళి పంచడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వారి సేవలు చూశాను నేను. వారు అక్కడ ఎవరైనా అనాథలాగా చనిపోయిన వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కానీ, ఆ ఖర్చులు కానీ, అలానే ఎవరికైనా అన్యాయం జరిగిన అక్కడ ఉన్న ఇండస్ట్రీ నుంచి వారికి సరైన న్యాయం చేకూర్చే విధంగా ఫైట్ చేస్తూ అక్కడ అనేక మందికి సహాయకారిగా ఉంటూ గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్న ఆనందకృష్ణారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. అలానే నరసింహారావు గారు మాకు అభినయ పత్రిక పెట్టినప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా నిలిచిన తాటికొండాల నరసింహారావు గారు ఖమ్మం జిల్లాలో ఆయన ఉన్నప్పటికీ ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన నాటకాలు, పద్య నాటకాలు, ఆయన రాసిన నాటకాలు ఒక పెను సంచలనాలు సృష్టించినాయి. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఒక ప్రముఖమైన నాటక రచయిత దర్శకులు వారు మాకు అత్యంత సన్నిహితులు. వారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. అలానే మా మిత్రుడు నాటక దర్శకులు, నటులు SM భాషా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే మరాఠీ నాటక సార్ ఇక్కడికి వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. మీరు ముందుకు వచ్చేసేయండి, వాళ్ళు మనం తర్వాత కలుపుదాం వాళ్ళందరినీ. మరాఠీ నాటక రచయిత దర్శకులు చంద్రకాంత్ ఖానాపూర్కర్ గారిని, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ నాటకం నేను 2 సార్లు చూశాను. ఒకసారి CD చూశాను, ఆ తర్వాత రిహార్సల్ కూడా చూశాను. వీళ్ళంతా కూడా బెంగళూరు రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఒక వివిధ ఉన్నతమైన అనేక రకాల, అంటే కింద నుంచి పై స్థాయి వరకు ఉన్న జాబుల్లో చేస్తున్న ఎంప్లాయీలు. నాటకాన్ని ఇష్టంగా అంటే అక్కడ కర్ణాటకలో ఎలా ఉంటుందంటే అసలు ఎవరిని కదిలించిన నాటకం మీద వాళ్ళు ఒక అద్భుతమైన ప్రయోగాలు చేసే నటీనటులు మనకు తగులుతారు. వీళ్ళు కూడా అనేక చోట్ల, దేశంలో చాలా చోట్ల ఆడి వచ్చిన సమాజం. మా దగ్గరకు ఫస్ట్ టైం వచ్చింది. నాకు గతంలో మన సిద్ధరామ కొప్పార గారు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ల నుంచి అనుకుంటా మన ఏదో ఒక సమాజంలో వస్తున్నారు. ఆయన సమాజం కూడా వచ్చింది రీసెంట్గా. వారు ఈరోజు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. మీ CDలో కంటే కూడా ఇక్కడ ఇంకా అద్భుతంగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిని మేము లాస్ట్లో మాట్లాడిస్తాం కాబట్టి ముందు మా నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. బహుభాషా నాటకోత్సవాలు జరపడంలో అభినయ శ్రీనివాస్ కంటే ముందున్నవారు ఎవరు లేరు. ఇక ముందు కూడా మరి వస్తారేమో తెలియదు. ఎంచేతంటే ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో నాటకాలని తీసుకుని వచ్చి రవీంద్ర భారతిలో ప్రత్యేకంగా ప్రదర్శింపజేయటంలో ప్రథముడని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా తన కార్యక్రమాలను విస్తరించుకుంటూ ఇప్పటికి ఇది 4వ ప్రదర్శన జరుగుతుందంటే ఎంతో దృఢ దీక్ష, పట్టుదల ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా తేలికైన విషయం కాదు, ఎంతో కష్టసాధ్యమైన విషయం. ఈ కష్టసాధ్యమైన విషయానికి మరి వారు మార్గదర్శకులుగా ఉండి ఇంతమంది నటీనటులు 16 మంది నటీనటులు ఉన్నారు ఇక్కడ. ఒక్కరి వేదిక మీద వచ్చి మరి ఇంత క్రమశిక్షణతో నాటకం ప్రదర్శించడంలో
ఎక్కడ ఏమాత్రం కూడా తడబాటు లేకుండా నిత్యం మనం చూస్తున్నటువంటి వాస్తవ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించడం చాలా చక్కగా ప్రదర్శించారు నటీనటులు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అభినయ శ్రీనివాస్ తరఫున. ఎంచేతనంటే అభినయం అంటేనే అభినయం అర్థం అక్కడ. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభినయం ఖచ్చితంగా పొరుగుపాడు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక కార్యక్రమాన్ని తలపెట్టాడంటే అది పూర్తయిన దాకా నిద్రపోడు. అలాంటి మిత్రుడికి సహాయంగా ఉంటాం నేను గర్వంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. Thank you.